ఇక టీడీపీ సభ్యుల ఆందోళనతో అసెంబ్లీ వాయిదా పడింది. టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు, పేపర్లు విసిరారు. స్పీకర్ మీద సభ ప్రారంభం నుండి సభలో టీడీపీ నేతల నిరసన కొనసాగుతోంది. స్పీకర్ పై పేపర్లు వేస్తూ పోడియం దగ్గర ఆందోళన చేశారు. టీడీపీ సభ్యులపై ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోకి రౌడీలు రోడ్ సైడ్ బ్యాచ్ వచ్చారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. స్పీకర్ గారిని తాకొద్దు, మీరు స్పీకర్ గారిని తాకొద్దు. బలహీన వర్గాల యొక్క మనోభావాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, మీరు బలహీన వర్గాల యొక్క మనోభావాలు, దళితుల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు, ఈ రాష్ట్రంలోని జనాభాలోని అత్యధిక మంది జనాభాల యొక్క మనోభావాలను తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు స్పీకర్ గారిని తాకొద్దని చెప్పంటున్నాం. స్పీకర్ గారిని తాకొద్దని చెప్పంటున్నాం. స్పీకర్ గారి జోలి పోవద్దు. మీరు స్పీకర్ గారిని శారీరకంగా తాకటం తప్పు. ఇది సభ ఖండించాలి. ఇది భావే కాదు. మీరు ద్రోహం, మీరు సమాజ వ్యతిరేకం, మీరు బలహీన వర్గాల వాళ్ళు ఆ సీట్లో కూర్చోటం చూసి ఓర్చుకోలేని దుర్మార్గులు. మీరు రౌడీల గుండాలు తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పాల్సి వస్తుందన్నారు. సభలో ఉంటే మర్యాదగా ఉండండి, లేదంటే వెళ్లిపోవాలని హెచ్చరించారు అంబటి. తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్, అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. ఈ పరిణామాలపై మరింత సమాచారం అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు అసోసియేట్ ఎడిటర్ ఎంపీ రావు. సో నెక్స్ట్ సజావుగా సాగే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఇలాగే టీడీపీ నేతల నిరసన కొనసాగుతుందా? అయితే టీడీపీ నేతలు నిన్న సాయంత్రమే టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ప్రతిరోజు కూడా వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ కూడా గతంలో కూడా స్పీకర్ వాటిని తిరస్కరిస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడంతో నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోయి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద చర్చించాలని చెప్పి ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఆ తర్వాత కండోలెన్స్ మోషన్స్ పెట్టారు. కండోలెన్స్ మోషన్ పెట్టిన తర్వాత సభ ప్రారంభమైంది. సభ జరుగుతుండగానే బిల్లులు కూడా ప్రవేశపెట్టారు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. అయితే బిల్లులు ప్రవేశపెట్టినటువంటి సమయంలోనే టీడీపీ నేతలు ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వం వాయిదా తీర్మానం మీద చర్చ జరపాలి, స్పీకర్ చర్చకు అనుమతించాలని చెప్పి కూడా పట్టుబట్టారు. ముందుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి వారు తీసుకొచ్చినటువంటి ప్లకార్డులను చించి వేసి స్పీకర్ మీదకి విసిరారు. ఆ తర్వాత స్పీకర్ చైర్ వద్దకు వెళ్ళి తమ యొక్క ఆందోళనలు కొనసాగించారు. ప్రతిరోజు కూడా ఎప్పుడు వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రజా సమస్యల మీద చర్చకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు, ఖచ్చితంగా స్పీకర్ తమ యొక్క వాయిదా తీర్మానం మీద చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ చైర్ వద్దకు వెళ్ళి పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటుగా ప్లకార్డులు చించి స్పీకర్ మీద ఎగురవేస్తున్నటువంటి సమయంలోనే మంత్రి అంబటి రాంబాబు జోక్యం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేయడం సరికాదు అని చెప్పేసి అంబటి రాంబాబు ఎంతో వారించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అయితే తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను సజావుగా సభను నడిపించే పరిస్థితి లేనందున స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు.